పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్లో జాతీయ రైతు దినోత్సవ వేడుకలు పంట పొలాల్లో జరుపుకున్నారు మహిళా కూలీలు. ఈ సందర్భంగా కేక్ కట్ చేసి స్వీట్లు పంపిణీ చేసి సంబరాలు నిర్వహించారు. జై జవాన్ జై కిసాన్ అంటూ నినాదాలు చేశారు. రైతు దినోత్సవ వేడుకలను కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అధికారికంగా నిర్వహించాలని వారు డిమాండ్ చేశారు. సుల్తానాబాద్కు చెందిన ఆల్ ఫోర్స్ విద్యార్థినిలు రైతు దినోత్సవ వేడుకల్లో పాల్గొని వారికి విషెస్ తెలిపారు. అనంతరం మహిళా రైతును శాల్వాతో సన్మానించి సత్కరించారు. ఈ సందర్భంగా విద్యార్థినిలు ఫీల్డ్ ట్రిప్ లో భాగంగా వారి నాట్లు వేశారు. పుట్టినరోజు మరి ఈ గవర్నమెంట్ పరంగా చేయాలని చెప్పి కోరుకుంటూ ప్రభుత్వాలు మారినా కానీ మరి రైతు పుట్టినరోజు వేడుకలు గ్రాండ్ సెలబ్రేషన్ గవర్నమెంట్ పరంగా జరుపుకుంటే ఇంకా బాగుంటుందని చెప్పి రైతే రాజు అని చెప్పి దేశానికి రాజు అటువంటి ఈ రైతు దినోత్సవాన్ని ఏ మూలనో ఎవరో ఒక్కరు చేసుకునే విధంగా కాకుండా మరి గవర్నమెంట్ సెలబ్రేషన్లు చేస్తే బాగుంటుందని చెప్పి కోరుకుంటున్నాం. గత 10 ఏళ్ల ప్రభుత్వం రైతుల గురించి కొంత నిర్లక్ష్యం చేసినా మరి ఇప్పుడున్న ప్రభుత్వం ఈ ఒక్క సంవత్సరంలోనే మరి గవర్నమెంట్ పరంగా రైతులకు ఏ విధంగా ఎన్ని విధాలుగా చేయాలనో అన్ని విధాలుగా మరి సంవత్సరం లోపే రుణమాఫీ కానివ్వండి, మరి సన్న వడ్లు పెడితే బోనస్, ఇంకా ఇప్పుడు సంక్రాంతి కానుకగా మరి బోనస్ రైతు భరోసా ఇవ్వడం జరుగుతుంది. మరి ఈ యొక్క గవర్నమెంట్ ఏర్పడ్డందుకు మరి ఈ యొక్క ప్రోగ్రాం కూడా మరి రేవంత్ అన్న ఆధ్వర్యంలో ఇప్పుడు కాకపోయినా కానీ ఈ గవర్నమెంట్ నెక్స్ట్ ఇయర్ అన్న ఈ రైతు దినోత్సవం సెలబ్రేషన్ గవర్నమెంట్ పరంగా సెలబ్రేషన్ చేస్తే బాగుంటుందని చెప్పి కోరుకుంటూ, విద్య అంటే 4 గోడల మధ్యలో నేర్చుకునేదైతే కాదు. మనకు జ్ఞానం పొందాలంటే చాలా ఉంటాయి. కొన్ని చూడాలి, కొన్ని చదవాలి. వాటిలో ఈ ఫీల్డ్ ట్రిప్ ఒక భాగం. మమ్మల్ని ఈ ఫీల్డ్ ట్రిప్కి మా నరేందర్ రెడ్డి సార్ గారు తీసుకురావడం జరిగింది. మేము ఈ ఫీల్డ్ ట్రిప్లో చాలా విషయాలు నేర్చుకున్నాము. ముందుగా అందులో నాట్లు ఎలా వేయాలో నేర్చుకుంటాము, మరియు రైతుల కష్టాలు ఎలా ఉంటాయో తెలుసుకున్నాము. ఎప్పుడైనా కొంచెం బురద అంటితేనే అసహించుకుంటాము, కానీ మన ఫార్మర్స్ ఎల్లప్పుడూ రాత్రి పగలు కష్టపడుతూ ఈ బురదలోనే పనిచేస్తూ 90 రోజులు కష్టపడి వాళ్ళకు స్వార్థాన్ని విడిచిపెట్టుకొని మన కోసం కష్టపడతారు, మనం తినడానికి సహాయపడతారు. అలాంటి ఫార్మర్స్కి మనం ఒకసారి జై కొట్టాలి. అయ్యప్ప కరుణా కటాక్షాలు ప్రజలందరిపై ఉండాలని స్వామివారిని వేడుకున్నారు పెద్దపల్లి జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ అంతటి అన్నయ్య గౌడ్. పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్లోని అయ్యప్ప స్వామి ఆలయ వార్షికోత్సవం పురస్కరించుకొని అయ్యప్ప దీక్షాపరులు భక్తులు అయ్యప్ప స్వామిని రథంపై ఊరేగించి నగర సంకీర్తన నిర్వహించారు. ఈ సందర్భంగా మహిళలు కోలాటాల నృత్యాలతో అయ్యప్ప స్వాములు భజనలు సంకీర్తనలు చేశారు. అనంతరం శ్రీ సంతాన వేణుగోపాల స్వామి ఆలయంలో అయ్యప్ప స్వామికి జలక్రీడ, పలు రకాలతో అభిషేకం, పుష్పాభిషేకం నిర్వహించి ప్రత్యేక పూజలు చేశారు. ఈ నెల 24న మంగళవారం అయ్యప్ప స్వామి ఆలయంలో ఆలయ వార్షికోత్సవం సందర్భంగా పడిపూజా మహోత్సవం నిర్వహిస్తున్నట్లు ఆలయ కమిటీ అధ్యక్షుడు బుచ్చిరెడ్డి తెలిపారు. ఈ కార్యక్రమంలో పాల్గొని భక్తులు పునీతులు కావాలని ఆయన కోరారు. స్వామియే
गणपतिये सरस्वतिये सरस्वतिये गणपतिये भगवाने भगवतिये भगवतिये भगवाने भगवान शरणं भगवति शरणं भगवति शरणं भगवान शरणं भगवान शरणं भगवति शरणं देवन शरणं देवी शरणं देवन शरणं देवी शरणं देवने देविये देविये देवने देवन पादं देवी पादं देवी पादं देवन पादं केट्टुम केट्टी शबरिमलक्के शबरिमलक्के केट्टुम केट्टी आरक्षण स्वामिये काण स्वामिये अय्यप्पो अय्यप्पो स्वामिये स्वामी शरणं अय्यप्प शरणं अय्यप्प शरणं स्वामी शरणं गणपतिये सरस्वतिये सरस्वतिये गणपतिये भगवाने भगवतिये भगवतिये भगवाने भगवान शरणं भगवति शरणं भगवति शरणं भगवान शरणं भगवान शरणं भगवति शरणं देवन शरणं देवी शरणं देवन शरणमप्प अय्यप्प पंबावास अय्यप्प पंदलदास अय्यप्प पाप विनाश अय्यप्प बिल्लाळि वीर अय्यप्प वीरमणि गंड अय्यप्प बिल्लिनु विरुद अय्यप्प मोहिनी सुदने अय्यप्प मोहन रूप अय्यप्प मोहन स्वामिये अय्यप्पो अय्यप्पो स्वामिये स्वामी शरणं अय्यप्प शरणं अय्यप्प शरणं स्वामी शरणं गणपतिये सरस्वतिये सरस्वतिये गणपतिये भगवाने भगवतिये भगवतिये भगवाने भगवान शरणं भगवति शरणं भगवति शरणं भगवान शरणं పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మండలం చిన్నబొంకూరు అనుబంధ విలేజ్ రెబల్దేవ్పల్లిలో మహిళా సంఘాల్లో సీఏగా పనిచేసిన ఓ మహిళా సంఘాల్లో అప్పు తీసుకున్న వారి వద్ద నుండి నెల నెలా డబ్బులు వసూలు చేసి అవి బ్యాంకులో చెల్లించకుండా తన సొంతానికి వాడుకున్నట్లు తేలడంతో ఆమెను విధుల నుండి తొలగించారు. స్వాహా చేసిన డబ్బులను తిరిగి చెల్లిస్తానని హామీ పత్రం కూడా రాసిచ్చినట్లు బాధితులు తెలుపుతున్నారు. అయితే సుమారు 12 మహిళా సంఘాల గ్రూపుల వద్ద నుండి సంఘంలో మహిళలు రుణాలు, బ్యాంకు లింకేజీ ద్వారా తీసుకున్న సుమారు 10 లక్షల రూపాయల డబ్బులను స్వాహా చేసినట్లు బాధితులు తెలిపారు. అయితే ఆమెపై చట్టపరమైన చర్యలు తీసుకుని తమకు న్యాయం చేయాలని పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయనున్నట్లు బాధితులు తెలిపారు.
రెబ్బల్దేవుపల్లి గ్రామంలో మహిళా సంఘ సభ్యులం. పాత వివోలో మేము మోసపోవడం జరిగింది. నేను తేజ సంఘంలో సభ్యురాలిని. తేజ సంఘంలో మేము ఒక ముగ్గురం CCL 1 lakh తీసుకున్నాం. తర్వాత 1 year తర్వాత 6,36,000 తీసుకున్నాం. 10 మంది సభ్యులం కలిసి ముగ్గురమేమో లక్ష తీసుకున్నాం. ఆ డబ్బులు తనకే ఇవ్వాలని చెప్పితేనే మేము ఇచ్చినాం. తర్వాత 1 year 2 years గడిచిన తర్వాత మాకు మా అకౌంట్స్ బ్లాక్లో పడ్డ తర్వాత కానీ మాకు అసలు తను డబ్బులు కట్టలేదన్న విషయం బయటికి రాలేదు. ఆ తర్వాత మేము స్టేట్మెంట్ తీసుకొస్తే అందులో మాకు ఎట్లున్నప్పు 10 లక్షల అప్పు అట్లనే ఉన్నది. మీరు డబ్బులు ఎందుకు కట్టట్లేదమ్మా అంటే మేము రెగ్యులర్ పేమెంట్ చేస్తున్నాం సార్ అని చెప్పేసి అన్నా. కానీ ఇక్కడ డబ్బులే కట్టలేవు కదా అంటే మేము సార్ వాళ్ళని అడిగితే అక్కడ కొంత వడ్డీ అట్లా కట్టుకుంటా 2-3 నెలలకు ఒకసారి కట్టుడుతోటి మేము మిమ్మల్ని మీ దాకా రాలేదమ్మా అని చెప్పేసి అన్నాను. ఇన్ని రోజుల దాకా మా దగ్గరికి ఎందుకు రాలేదు సార్, 10 లక్షల అప్పు దాకా మీరు ఎందుకు చూసుకుంటున్నారని మేము బ్యాంక్ వాళ్ళని కూడా క్వశ్చన్ చేసినాం. చేస్తే మా దాకా ఇది రాకుండా తను అట్లనే మేనేజ్ చేసిందమ్మా. ఎందుకంటే అక్కడక్కడ కట్టడం వల్ల ఒక 2-3 నెలల తర్వాత కడుతూ ఉంటే సరే వీళ్ళకి ఇంతే ఉన్నది కావచ్చు కడుతున్నారు, ఎలాగోలా పే చేస్తారు కదా అన్న ప్రకారంగా బ్యాంక్ వాళ్ళు చూసినాం అంటున్నారు. కానీ టోటల్గానైతే మునిగింది మేము ఇంకొకటి మార్గదర్శి అని ఇంకొక సంఘం వాళ్ళకు కూడా వాళ్ళు తీసుకునేది కేవలం 30,000 మనిషి 30,000 రూపాయలకు 3 సంవత్సరాలు కట్టిండ్రు. అయినా కానీ అప్పు తీరతలేదు. అంటే మొత్తం ఎన్ని సంఘాలు ఉంటాయి, ఎంతమంది, ఇప్పుడు ఎంత ఫ్రాడ్ చేసి చెప్పండి. 10 సంఘాలు, అందులో 11 సంఘాలు ఉన్నాయి. అందులో ఆల్మోస్ట్ ఒకటి బ్యాంక్ లింకేజ్ ద్వారానో లేకపోతే వివో అప్పు ద్వారానో శ్రీనిధిలోనో ఏదో ఒక విధంగా దాదాపు చాలా మంది మోసపోయే ఉన్నారు సార్. ఎంతమంది ఉంటారు? 10 లక్షల దాకా 100 మంది సార్ సభ్యులం మొత్తం కలిసి.